అక్కడ వాక్యంలో ఉంది కోపపడకుడి అన్నాడా? ఏమన్నాడు వాక్యంలో? కోపం పడకండి అన్నాడా? కోపం పడుడి. కానీ పాపం ఎప్పుడు చేస్తామంట? కోపం ఎవరి మీద పడొద్దో వాళ్ళ మీద పడితే ఏం చేస్తున్నట్టు? యు ఆర్ ఇన్ ద రాంగ్ కనెక్షన్, రాంగ్ ప్లేస్. హల్లెలూయా. సంఘంలో ఎవడేమన్నా భార్యకే, బయట ఎవడేమన్నా భార్యకే తిట్లు, కొంతమంది భర్తకి తిట్లు, ఎవడేమన్నా అత్తేమన్నా భార్యకే, ఇంకో అలక్క చెల్లెలు ఏమన్నా భార్యకి, మళ్ళీ భర్తకి. అంటే ఎంతసేపు ఏ ప్లేస్లో ఉండి అన్నీ చేస్తున్నారంట? ఆ ఫ్యామిలీ, ఆ ఇంట్లో పోతే కథం అదే ప్లేస్, ఆ ప్లేస్ నుంచే సమస్తాన్ని చేస్తుంది. నో, దట్స్ నాట్ ద రైట్ థింగ్. ఎక్కడ ఎవరి విషయంలో మీరు అభ్యంతరం పడుతున్నారో అక్కడ మీరు డీల్ చేసుకోండి. అక్కడ సమస్య డీల్ అవుతే ఇంట్లో ప్రాబ్లం రాదండి. ఆ ఫ్యామిలీ వరకు రాదు. ఎందుకు వస్తుంది? ఆ ఫ్యామిలీ వరకు ఎందుకు వస్తుంది? ఎక్కడో సమస్యను మీరు పరిష్కరించుకోవాల్సి ఉంటే ఎక్కడ తీసుకొస్తున్నారు? ఇంట్లోకి తీసుకొస్తున్నారు. హల్లెలూయా. వాడు అట్లంట వీడు ఇట్లంట అని భర్త, వాడు అట్లంట వీడు ఇట్లంట అని భార్య. ఎవడెక్కడ పోతే మీరు ఇంటికి వచ్చారా? ఫ్యామిలీలు సురక్షితంగా ప్రార్థనతో ఉన్నారు. ఇట్స్ డన్. దేవుడు నూతన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఎప్పుడూ ఉంటాడంట. ఈరోజు ఉంటాడు, రేపు ఉండడని కాదు. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డాన్ ఫర్ గాడ్స్ గ్లోరీ. హల్లెలూయా. ఆ వాక్యం ఎలా నెరవేరుతుంది? కోపపడుడి కానీ పాపం. నీ కోపం రావడానికి ఎవరు కారణం? ఆ వ్యక్తినే మీరు డీల్ చేయండి. ఒక వ్యక్తి తిడితే మనం ఇంకో వ్యక్తిని తిడితే అది ఎంతవరకు న్యాయం? ఎక్కడెక్కడో అన్ని కోపాలన్నీ మనం నెత్తిలో పెట్టుకొని మనోళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే ప్రేమ ఉంటుందా? పోతుందా? సర్వనాశనం అవుతుంది. నాశనం కాదంట. ఏంటది? సర్వ అంటే నాశనాలన్నీ. ఇంకా సర్వనాశనం. శక్తిమంతుడు వేరు, సర్వశక్తిమంతుడు వేరు. నాశనం కాదు. ఏమవుతుందంట? సర్వనాశనం. ఎందుకంటే అక్కడ ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి? పాపం, సిన్. బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ అలైన్మెంట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది అలా చేశారు. మనకొచ్చిన కోపానికి ఎవరో కారణమైతే మన వాళ్ళను తిట్టి, వాళ్ళను బాధ పెట్టి, వాళ్ళకు ఒక రకంగా టార్చర్ చేయడం ఎంతమంది చేశారు నాకు తెలియదు. కానీ ఈరోజు దేవునికి క్షమాపణ అడిగాను. నేను ఇంకా ఎన్నడూ చెయ్యను ప్రభా. కోపపడను అనకండి. కోపం వస్తుంది. మనుషులం కాబట్టి వాక్యం కూడా కోపం వస్తుంది. కానీ స్వభావ సిద్ధమైన మనస్సుతో జ్ఞానయుక్తంగా ఆ కోపాన్ని మీరు జయించగలిగే శక్తి ఉంటే మంచిది. లేదు, నాకు శక్తి లేదు, కోపం వస్తుందంటే ఎవరి కారణాన్ని బట్టి వచ్చిందో వాళ్ళతోనే మీరు డీల్ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫ్యామిలీలో ఇంకా చాలా ఉంటాయి సీజనల్ ప్రాబ్లమ్స్. అత్తగారు ఏమన్నా వీళ్ళకే ప్రాబ్లం. అత్తగారితో ఈ డీల్ చేయలేకపోతాడు. అంతేనా కాదు? ఇంకా ఈ చుట్టాలు బంధువుల విషయాలు వచ్చి చెప్తే ఎవరెవరు ఏమని అన్నా కానీ అంత ఫ్యామిలీనో డిస్టర్బ్ అయితే తప్ప ఎవడో ఎవడైతే ఏమైతే అన్నాడో వాంతో మనం డీల్ చేయలేకపోతాం. మళ్ళీ ఇద్దరు భార్య భర్తలు రూమ్లోకి వచ్చి వాడు అట్లా అన్నాడంట కదా, ఇట్లా అన్నాడంట, వాడు అట్లా అంటూ నువ్వేం చేస్తున్నావు, చూసుకుంటూ కూర్చున్నావా? ఇదంతా ఏంటంటే డిస్టర్బెన్సెస్ క్రియేటింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ యువర్ నాన్ సెన్స్. హల్లెలూయా. ఈరోజు పరిస్థితులన్నీ మార్చబడును కాక. హల్లెలూయా, హల్లెలూయా.